జై శ్రీరామ్ అనాలనా, జై సీతారాం అనాలనా? నేను చిన్నప్పటి నుంచి చూస్తే సీతారామ లక్ష్మణులకే జై అని పిలుస్తాను మేము. నేను ఎక్కడ చూసినా జై సీతారాం అనేది మన సౌత్ ఇండియన్ నినాదము. వీళ్ళు ఆర్ఎస్ఎస్, విహెచ్పి వీళ్ళంతా కొత్తగా తెచ్చింది ఏమిటంటే జై శ్రీరామ్ అని తెచ్చారు. మొన్న శ్రీరామనవమి పురస్కరించుకునేసి పూర్వామిల్లకు దగ్గరలో ఉన్న చల్లగిరిగెల ఆత్మారాముని సన్నిధానంకి వెళ్ళాము మేము. ఇంతకు ముందు కూడా వెళ్ళాను, మొన్న కూడా వెళ్ళాం, శ్రీరామనవమి రోజు వెళ్ళాను. అక్కడ ఏమిటంటే ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లా, కడప జిల్లా, ఇట్లా 3 జిల్లాల భక్తులు ఆ రోజు రావడం జరిగింది. ఆత్మారాముని సన్నిధి ఏమిటయ్యా అంటే దాని పేరును కూడా ఈ ఎండోమెంట్ శాఖ మార్చేసింది. ఏమని? పట్టాభిరామునిగా మార్చేసింది. కానీ నిజం ఏమిటంటే జనమేజయుడు దాన్ని నిర్మించారు. అక్కడ ఏమిటంటే శ్రీరాముడు ఇక్కడ చేయి పెట్టుకునేసి ఈ యోగ విద్యను హనుమకు బోధన చేస్తూ ఉంటాడు. అది ఆత్మారాముని సన్నిధి. దిస్ ఈజ్ ద రియల్ గాడ్. అయోధ్య రామ మందిరం కన్నా ముఖ్యమైన మందిరం ఇదే. భారతదేశంలో ముఖ్యమైన రాముని గుడి ఏమిటంటే నేను దీనినే చెప్తాను, ఇది నిజమైన గుడి, ఆత్మారాముని సన్నిధి. దాన్ని చూసి ఎంతగానో సంతోషించాను నేను. ఆత్మారాముని సన్నిధి. ఆ రోజు శ్రీరామనవమి రోజు మేము వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరూ జై సీతారాం మర్చిపోయేసి అందరూ జై శ్రీరామ్ అనే పనిలోనే ఉన్నారు. వచ్చిన భక్తులు జై శ్రీరామ్ అంటున్నారు, అక్కడ ఉన్న పూజారులు జై శ్రీరామ్ అంటున్నారు. అది ఒక ఆత్మారాముని సన్నిధి అని కూడా ఈ భక్తులకు ఎంత మటుకు తెలుసో లేదో నాకు తెలియదు. ఈ విధంగా జై సీతారాం అనే పదం జై శ్రీరామ్గా మారిపోతోంది. ఇది ఒక బాధాకరమైన విషయము. జై శ్రీరామ్ అన్నా ఒకటే, జై సీతారాం అన్నా ఒకటే కదా. ఏం సమస్య ఏముంది అంటే సమస్య ఏమీ ఉండదు. మనం జై సీతారామన్ మనం ఎందుకు వదులుకోవాలి? ఈ ఆర్ఎస్ఎస్, బీజేపీ వీళ్ళు చెప్పే మాటలు మనం ఎందుకు వినాలి? మనకు ఒక అస్తిత్వం లేదా? జై సీతారాం అంటే అది యోగ శాస్త్రానికి సంబంధించిన పదం. అది మన యోగులు సూచించిన నినాదం. అది జై సీతారాం అనేది అది యోగ శాస్త్రానికి సంబంధించిన పదము, మన యోగులు సూచించిన పదం. అది మనం జై సీతారాం అనే అనాలి. జై శ్రీరామ్ అనేది మంది కాదు. ఇది ముఖ్యంగా మనం తెలుసుకోవాలి. నేను అయోధ్య రాముని కన్నా చల్లగిరిగెలలో ఉండే ఆత్మారాముని సన్నిధి నా సన్నిధి. జై సీతారాం.